హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఈరోజు కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి ఒక సినిమా రావాలి రేపు, జననాయకన్ సినిమా. ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. కాకపోతే ఆ సినిమా పోస్ట్ పోన్ అయినా పర్లేదు, మేము మా ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమాకి సంబంధించిన ఇంట్రడ్యూసింగ్ వీడియో, అది మన రాకింగ్ స్టార్ యష్ ఇంట్రడక్షన్ వీడియో రాయా. సో మన క్యారెక్టర్తో మనకు టాక్సిక్ సిటీలో రాబోతున్నాడు. దాంతోపాటు ఈరోజు యష్ బర్త్డే కాబట్టి ముందుగా వాల్ పోస్టర్ తరపు నుంచి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. సో ఏంటంటే 2 నిమిషాల 52 సెకండ్లు ఉంది ఇంట్రడ్యూసింగ్ వీడియో. పూర్తిగా హాలీవుడ్ వైబే. ఎందుకంటే ఈ సినిమా దాదాపు 40కి పైగా భాషల్లో రిలీజ్ అవుతుంది. దాంతోపాటు హాలీవుడ్ మార్కెట్కి సంబంధించి కొన్ని దిగ్గజ సంస్థలు కూడా ఈ సినిమాతో పనిచేస్తున్నాయి కాబట్టి అందుకే మనకు వైబ్ చూసినప్పుడు కూడా, అంతకుముందు కొన్ని వీడియోస్ వచ్చినప్పుడు, పోస్టర్లు వచ్చినప్పుడు ప్రతి దానికి కూడా మనకు హాలీవుడ్ వైబే కనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇంట్రడ్యూసింగ్ వీడియో వచ్చిందో 2 నిమిషాల 52 సెకండ్లు మామూలు వైబ్ కాదు, నిజంగా హాలీవుడ్ వైబ్ కనిపిస్తుంది. కేజీఎఫ్ 2 తీసిన తర్వాత అంతకుముందు ఉన్న కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసిన తర్వాత చాలా వెయిట్ చేయడం జరిగింది. యష్ కరెక్ట్ కథతో రావాలి, పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పి వెయిట్ చేసి కరెక్ట్ స్టోరీతో గీతూ మోహన్ దాస్తో ఈ సినిమా తీయడం జరుగుతుంది. కేజీఎఫ్ 2తో 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సో ఈసారి వచ్చే సినిమా కూడా ఎక్కడ తగ్గకుండా ఉండాలని చెప్పి గ్యాప్ తీసుకొని మరి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడుగులేస్తున్నాడు. అడుగులకి ఏంటంటే మనకు చిన్నగా ఆస్కారం కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాలిడ్ ఓపెనింగ్స్తో పాటు మనకు ఒక డ్రైవర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ సీనే ఒక హీరో లాగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యష్ ఏదైతే ఆ కార్ నుంచి ఇంట్రడక్షన్ సీన్ రావడం జరిగిందో పూర్తిగా అర్థమవుతుంది మనకు సినిమా రిలీజ్ కాకముందే. ఏ రేటెడ్ మూవీ ఇది, కంప్లీట్గా ఏ రేటెడ్ మూవీ. మరి అలాగే ఏదైతే ఇంట్రడ్యూసింగ్ వీడియోని రాయా ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, ఇక్కడ చాలా స్మార్ట్గా ఆలోచించింది కేవీఎన్ ప్రొడక్షన్ టీం. ఎందుకంటే ఎక్కువగా డైలాగులు పెట్టకుండా పూర్తిగా గన్స్తో, యాక్షన్తో, కొన్ని సీన్స్తో దాంతోనే కవర్ చేయడం జరిగింది. అంటే 2 నిమిషాల 52 సెకండ్లు ఉన్న ఈ ఇంట్రడ్యూసింగ్ వీడియోలో ఓవరాల్గా యష్ ఎండింగ్లో మాత్రమే మాట్లాడడం జరిగింది. అది ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది. మిగతా ఎవరి క్యారెక్టర్స్ కూడా అంత డైలాగ్స్ ఉన్నప్పటికీ అవి కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. ఎందుకంటే సింగిల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇప్పుడు తెలుగులో సపరేట్గా, హిందీలో సపరేట్గా, మిగతా లాంగ్వేజ్లో సపరేట్గా కాకుండా మొత్తం ప్రపంచానికి మొత్తమే ఒక ఇంట్రడ్యూసింగ్ వీడియో రాయాది. సో ఏంటంటే సింపుల్గా ఇది మాస్టర్ ప్లానింగ్ అనమాట. ఇలాంటి ప్రశాంత్ నీల్ బాగా తీసుకొస్తుంటాడు. కేజీఎఫ్ 2 సమయంలో కానివ్వండి, సలార్ సమయంలో కానివ్వండి, సింగిల్ అంటే వరల్డ్ మొత్తం ఒకటే విధంగా ఉండే విధంగా ఆయన చూసుకుంటాడు. సో ఇప్పుడు సేమ్ టాక్సిక్ సిటీ కూడా అదే సిద్ధాంతంతో ముందుకు రావడం జరిగింది. మొత్తం వరల్డ్ మొత్తం ఒకటే ఇంట్రడ్యూషన్ వీడియో. ఎందుకంటే ఇలా వస్తే అన్ని లాంగ్వేజ్లు కలిపి వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్లో రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఇప్పటివరకు మన ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో 100 మిలియన్ పైగా వ్యూస్ సంపాదించుకున్న టీజర్లు కానీ ట్రైలర్ కానీ 3 ఉన్నాయి. ఒకటి సలార్ది, కేజీఎఫ్ 2ది, పుష్ప 2ది. సో దానిలో ఇప్పుడు 100 మిలియన్లో భాగంగా ఇది చేరే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సాలిడ్గా ఉంది. 2 నిమిషాల 52 సెకండ్లు కన్ను తిప్పుకోకుండా చాలా సాలిడ్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది, లాస్ట్కు యష్ ఇంట్రడక్షన్ షార్ట్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానివ్వండి, ఓవరాల్గా దురంధర్ సినిమా వచ్చిన తర్వాత దురంధర్ మార్చి 19 రాబోతుంది. మార్చి 19 మనకు టాక్సిక్ సిటీ వస్తుంది. మరి టాక్సిక్ సిటీ దురంధర్ ముందు నిలబడుతుందా లేదా అని చిన్న డౌట్ అయితే ఉండేది. బట్ ఏంటంటే ఇంట్రడక్షన్ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద విధ్వంసం జరగబోతుంది. మార్చి 19న ఒక సైడ్ దురంధర్ ఆల్రెడీ 1000 కోట్లు అందుకోవడం జరిగింది. ఆల్రెడీ కేజీఎఫ్ 2తో 1000 కోట్లు అందుకొని ఇప్పుడు మళ్ళొకసారి 1000 కోట్లు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి 2 సినిమాలు కూడా 1000 కోట్ల బరిలో దిగబోతున్నాయి. సో ఫైనల్గా ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. హాలీవుడ్ సినిమా కాబట్టి హాలీవుడ్కి సంబంధించిన రేంజ్లో తీస్తున్నారు కాబట్టి హాలీవుడ్ వైబ్ కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా యష్ బర్త్డేకి, యష్ ఫ్యాన్స్కి ఎలాంటి వీడియో కావాలో అలాంటి వీడియోని అయితే కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి మనకైతే బయటికి రావడం జరిగింది. సో రాయాకి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మళ్ళీ ఒకసారి మా వాల్ పోస్టర్ తరపు నుంచి యష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.